కాకపోతే ఒక్కసారి ఫోన్ చేసి నాకు ఇట్లా అనిపిస్తుంది అంటే మేము తీసుకొచ్చుకుంటాం, మేము బతికించుకుంటాం. ఎవరు కొడతారు? అబ్బాయి వాళ్ళ అమ్మ కొడుతుంది కావచ్చు, నీ వల్ల నా కొడుకు చచ్చిండని. 4 దెబ్బలు వాడు చచ్చి నీ భర్తే కదా, ఒక అడిగి వచ్చి చూసిపోతే ఏమైంది నీకు? పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని నాకు రాజు కావాలి నేర్చినావు కదా, నీ రాజు ఏమైంది? పెళ్ళైన తర్వాత మేము ఆశ్చర్యపోయిన విషయం ఏంటిదంటే, అంత మంచి యాక్టరు హైదరాబాద్ లో ర్యాపిడో కొట్టడం ఏందన్న, నాకు నిజంగా అది నేను తీసుకోలేకపోయాను. చాలా బాధ ఉంచుకున్నాడు అన్న వాడు, చాలా బాధ ఉంచుకున్నాడు. మనకి ఛాన్స్లు వచ్చినాయి, యాక్టింగ్ ఛాన్స్లు వచ్చినాయి, కానీ ఆమె చేయనీయలేదా లేకపోతే పరిస్థితులు ఎట్లయినాయా ఆ ఛానల్ అమ్ముకోవడం గానీ. అంటే నెక్స్ట్ దిలీప్ దేవగానే నెక్స్ట్ ఈ పరిస్థితికి వచ్చేది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా మీరు అన్న? ఒకటి కేవలం ఒక వీడియో తీసుకొని అన్ఫాలో అయ్యి వీడియో పెట్టుకున్నారు, వీడియో బ్రేకప్ అయింది. సింగర్ దిలీప్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం దిలీప్ వర్ణతో కూడా. ఓకే అన్న, మీ బెస్ట్ ఫ్రెండ్ రాజు ఈరోజు మీ మధ్యలో లేరు, మీరు చాలా దగ్గరగా తిరిగిర్రు, చాలా క్లోజ్ గా ఉన్నారని తెలిసింది. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఇది చాలా బాధాకరం అన్న. ఆల్మోస్ట్ మేము ఒక 6 years జర్నీ మాది. ఒక 2 years బ్యాక్ ఏమో మ్యారేజ్ అనేది కొత్తగా వచ్చింది, అప్పటి వరకు మాతోటే ఉన్నాడు, మేము చాలా హ్యాపీగా ఉండే. ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడం, హైదరాబాద్ లో ఉండడం జరిగిందో తర్వాత ఇవన్నీ చోటు చేసుకున్నారు. ఓకే, చాలా బాధాకరం. ఓకే అన్న, ఏ విధంగా చూడొచ్చు అంటే మీ మధ్యలో తిరిగే అబ్బాయి ఈ రోజు మీ మధ్యలో లేరు, అంటే రెగ్యులర్ గా మీరు టచ్ లో ఉంటారని కూడా తెలిసింది. దీన్ని అంటే మీకు ఏదైనా విషయాలు చెప్పడం జరిగిందా, మీతో ఏమైనా షేర్ చేసుకున్నాడా ఏంటి? నాతోటి నాకు చేసిన లాస్ట్ కాల్, దిలీప్ ఒక మంచి సాంగ్ చేద్దాము, కంబ్యాక్ ఇద్దాము అని మాట్లాడినప్పుడు నేను కూడా అదే మాట్లాడినా. సరేరా మంచి సాంగ్ చేద్దాము, నీకు కూడా చాలా రోజుల తర్వాత కూడా చాయిస్ కదా, నేనే ఛానల్ పెడతా దాంట్లో మీకు ఇస్తా అని చెప్పినా కానీ ఇవన్నీ మాట్లాడిండు. కానీ నేను ఇంత ఎమోషనల్ గా నేను బాధపడుతున్నా, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, నా వల్ల కావట్లే అనే విషయం అయితే ఎప్పుడు నాతో షేర్ చేసుకోలేదు. ఓకే అన్న, అంటే మీకు అంటే ఈ చనిపోయే ముందు మీకు ఏమైనా కాల్ చేయడం కానీ మీతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? నాకు చేసిన లాస్ట్ కాల్ అదే అన్న. ఇవాళ చేసుకున్నాక మొన్న కాల్ చేసి నాతో మాట్లాడిన లాస్ట్ మాట ఒక మంచి పాట చేద్దాము అని అంటాడు. అంతకు మించి ఇంకేం లేదు. ఒక మంచి పాట చేద్దాము, కంబ్యాక్ ఇద్దాము, ఇక్కడ ఉన్న మంచిగా ఉండాలి దిలీప్, మనం ఎదగాలి అన్న మాట్లాడిన తప్ప ఇంకా ఈ పర్సనల్ విషయాలు కానీ ఎప్పుడు ఏం లేదు. ఓకే, అంటే బయట జరుగుతున్న సెర్చ్ ఏంటంటే ఈ రోజు చనిపోయిన తర్వాత వచ్చి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు, ఆర్థికంగా కూడా ఇబ్బందులో ఉండే వీళ్ళు ఎవరు అప్పుడు అంటే సాయపడలేదు, అంటే హెల్ప్ చేయలేదు, ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, అంటే ఏడుస్తా ఉన్నారు, అప్పుడు కనిపించలేదా రాజు అని కూడా కొంచెం మాట్లాడుతూ ఉన్నారు అన్న. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న? ఒకటి, ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిగతంగా పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. అవును, ఇప్పుడు దిలీప్ అనే వ్యక్తి కూడా వ్యక్తిగతంగా పైసల విషయంలో ఇబ్బంది పడుతున్నాడు. అట్లా మేము కళాకారులం కాబట్టి బయటికి మేము నాకు డబ్బులు కావాలి, మేము ఈ బాధలు ఉన్నాం అని ఏ కళాకారుడు చెప్పుకోడన్నా. ఇప్పుడు రాజు ఆయనకి చెప్పుకోవడానికి కారణం కూడా అదే. ఇప్పుడు ఆయనకు ఒక మంచి పేరు ఉన్నది, మంచి పాటలు చేసాడు. దాని తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఏమైందంటే కమర్షియల్ గా కొంచెం ఇబ్బంది ఉన్నది. ఇంకొకటి పర్సనల్ కుటుంబంగా కానీ పర్సనల్ విషయాల్లో కానీ, ఎందుకంటే అప్పటికి మేము పెళ్లి గురించి కానీ వద్దు అన్న రోజుల నుంచి ఇవాళ ఇన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్నానంటే బయట నాకు ఒక చిన్న చూపు అవుతుంది. నేను ఇవాళ ఇంత కమర్షియల్ గా ఉండి ఇప్పుడు నేను ఇట్లాంటి బాధల్లో ఉన్నా అంటే నేను బయట చెడుగా అయిపోతా, నన్ను చిన్నగా చూస్తారేమో అన్న బాధ ఒకటి బయటికి చెప్పుకోలేకపోయాడు. ఒకవేళ మాకు ఫోన్ చేసి సార్ అన్న మా దగ్గర ఒక 4 సంవత్సరాలు ఉన్నాడు అన్న, మేమే నలుగురు, నేను, శవను, రాజు, సిద్ధు అందరం మేము ఫుడ్ షేర్ చేసుకుంటాము, బెడ్, క్లాత్స్ ప్రతి ఒక్కటి మేము చూసుకున్నాం. కాకపోతే ఒక్కసారి ఫోన్ చేసి నాకు ఇట్లా అనిపిస్తుంది అంటే మేము తీసుకొచ్చుకుంటాం, మేము బతికించుకుంటాం అన్న. ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటారు అన్న? ఒకటి, ఇప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. ఒకటి, భార్య భర్తలు అన్నాక కానీ ప్రేమికులు అన్నాక కూడా చాలా గొడవలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ అమ్మాయి మీద తీసుకునే మెయిన్ రియాక్షన్ ఏంటిదనంటే, ఏదైతే సెల్ఫీ వీడియో ఉందో అది మాకు ముందు తెలియదు, తర్వాత వచ్చింది. దాని తర్వాత ఆ లాస్ట్ వాయిస్ నోట్ కూడా మేము ఇవాళ మొన్న నుంచి మాకు వినబడింది. అక్కడి నుంచి కనీసం దహన సంస్కారాలకు కూడా అమ్మాయి అటెండ్ కాలేదు. దీన్ని మేము ఖండిస్తాను. ఎందుకంటే ఎంత కోపం ఉందన్న. సరే ఇప్పుడు నేను ఎవరన్నా నిన్ను కొడతారా?
ఎవరు కొడతారు? అబ్బాయి వాళ్ళ అమ్మ కొడుతుంది కావచ్చు, నీ వల్ల నా కొడుకు చచ్చిండని. 4 దెబ్బలు వాడు చచ్చి నీ భర్త కదా, ఒక అడిగి వచ్చి చూసిపోతే ఏమైంది? నీకు అంత ప్రేమ ఉన్నది కదా. పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని నాకు రాజు కావాలి నేర్చినావు కదా, నీ రాజు ఏమైంది? హాస్పిటల్ ముంగట ఏమైంది? మళ్ళీ అది పక్కన పెడితే ఇప్పుడు దాదాపు ఒక 3 days అవుతుందా, 3 days లో కూడా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్, కనీసం రెస్పాన్స్ లేదు. మేము అనుకుంటే ఆమె జాబ్కి వెళ్ళిందంట. నిన్న ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేశాను నేను కూడా. వాళ్ళ ఫాదర్ నేను డ్యూటీలో ఉన్నా అన్నారు. అమ్మాయి కాల్ చేసే ప్రయత్నం చేస్తే అమ్మాయి ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. అండ్ మేము సమ్ మీడియా ఛానల్ అనగానే కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టడం జరిగింది. అన్న ఇంకోటి, మీకు బెస్ట్ ఫ్రెండ్ గా మీరు ఏదన్నా షేర్ చేసుకునే విధానం కానీ, మీకు ఏదైనా మాకు కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది, ఈమె సతాన్స్తుంది, ఛానల్ అమ్ముకున్నాడు యూట్యూబ్ ఛానల్ అని కూడా కొంచెం చర్చ జరుగుతుంది. దీన్ని కూడా ఏ విధంగా అంటే ఏం జరిగింది అనుకోవచ్చు? ఒకటి, పెళ్ళైన తర్వాత నేను మాట్లాడిన రోజులు కొన్ని చాలా ఇబ్బంది పడ్డ రోజులు. ఫోన్ చేసిండు, రాజు వచ్చాయిరా, నీకు ఏమైనా ఇబ్బందిగా ఉన్నా, నీకు కమర్షియల్గా లేకపోతే డబ్బులు లేకున్నా, నీకు మనశ్శాంతి లేకున్నా నువ్వు వచ్చాయిరా, ఎందుకంటే మనం ఆల్రెడీ 4-5 సంవత్సరాలు ఉన్నాము, ఇట్లనే కష్టపడుకుంటూ ఉందామని చెప్పినాను. కానీ ఏ రోజు కూడా ఫ్యామిలీ పరంగా కానీ, వ్యక్తిగత విషయాలు కానీ, అంటే భార్య గురించి కానీ ఏ రోజు మాకు షేర్ చేసుకోలేదు. మేము వాళ్ళు దిగే ఫోటోలు, గుడికి పోయే ఫోటోలు ఇవన్నీ చూస్తే సంతోషంగానే ఉంటాడు, వానికి ఫ్యామిలీ పరంగా ఎట్లాంటి ఇబ్బంది లేదు అన్న ఆలోచనలోనే ఉన్నామన్న. అంతకు మించి అసలు మాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఓకే అన్న, మ్యారేజ్ ముందు మీతోనే తిరిగేవాడు, మ్యారేజ్ తర్వాత కొంచెం చేంజ్ అయ్యండి అని ఏమైనా డౌట్ రావడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి అన్న? అంటే మాతో ఈ మధ్య ఉండట్లేదు, లేదంటే ఫ్యామిలీ సఫర్ ఉందా, వైఫ్ సఫర్ ఉందా, ఇట్లాంటివి ఏమైనా మీరు అడిగే ప్రయత్నం ఏమైనా చేసిరన్న? అన్న ఒకటి, పెళ్ళైన తర్వాత మేము ఆశ్చర్యపోయిన విషయం ఏంటిదంటే, అంత మంచి యాక్టరు హైదరాబాద్ లో ర్యాపిడో కొట్టడం ఏందన్న, నాకు నిజంగా అది నేను తీసుకోలేకపోయినా. ఇప్పుడు తను తలుచుకుంటే ఎన్నో సాంగ్స్ వస్తాయి, వాడికి ఎన్నో ఛాన్సులు ఉన్నాయి. అట్లాంటి వ్యక్తి ర్యాపిడో కొట్టడానికి కారణం ఏంటిదంటారు చెప్పండి? అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ వన్ ఆఫ్ ద, ఇది చెప్పొచ్చు చెప్పకూడదు, వన్ ఆఫ్ ద మీడియా ఫోక్ లో నేను ఒక ప్రొడ్యూసర్ గా మొన్న బంగారుకొండ అనే సాంగ్ కూడా చేసిన. ఆ సాంగ్ లో రాజునే పెడదాం అనుకున్న సందర్భంలో వైఫ్ అగ్ సీన్లు యాక్సెప్ట్ చేయట్లేదు అనే ఇంటెన్షన్ తోని అక్షిత్ మార్వెల్ ను కూడా మేము పెట్టడం జరిగింది. అంటే ఇలాంటిది ఏమన్నా మీకు చెప్పిండు, అగ్ సీన్లు వద్దంటుంది, చాలా డిస్కషన్ చేస్తుంది, అందుకే ర్యాపిడో కొట్టుకుంటున్నా, నా పరిస్థితి అసలు బాగలేదు అని, అంటే మీరు కలిసి కూర్చున్నప్పుడు కావచ్చు మీతో డిస్కషన్ చేసే ప్రయత్నాలు ఏమన్నా? నేను ర్యాపిడో ఎందుకు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అన్నప్పుడు వాడు ఆలోచించింది ఒకటే, నేను పెళ్లి చేసుకున్న దిలీప్, నేను మళ్ళీ దీనికి రాలేను, అంటే నాకు రీజన్ చెప్పలేదు కానీ నేను మళ్ళీ యాక్టింగ్కి రాలేను, నేను ఏదో ఒక జాబ్ చేసుకోవాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి. వాని కడుపులో చాలా బాధ ఉంచుకున్నాడు అన్నవాడు, చాలా బాధ ఉంచుకున్నాడు. వానికి ఛాన్సులు వచ్చినాయి, యాక్టింగ్ ఛాన్సులు వచ్చినాయి, కానీ ఆమె చేయనీయలేదా, లేకపోతే పరిస్థితులు ఎట్లయినాయా, ఆ ఛానల్ అమ్ముకోవడం కానీ చాలా చెడుగా దారితీస్తుంది కదన్నా. అంటే ఒక 2 లక్షల పైగా ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అంటే ఫామ్ లో ఉన్నది. రాజు అనే వ్యక్తి ఒక 2 years బ్యాక్ ఏలుతున్నాడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ లలో, మంచి ఫామ్ లో ఉన్న వ్యక్తి. ₹1,00,000 ఛానల్ అంత తక్కువ అమ్ముకోవాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? అంటే ఫెజర్ అనుకోవచ్చా, లేదంటే డబ్బులు లేక ఆర్థికంగా పరిస్థితి బాగలేక అమ్ముకుంటా అనుకోవచ్చు? ఒకటి, ఇప్పుడు ఛానల్ 2 లక్షల మంది ఉన్నారు, వాడు దాంట్లో పాట చేయలేడు, ఎందుకంటే పాట చేయొద్దు, ఆడ కండిషన్స్ ఎట్లా మనది తెలియదు. ఎందుకంటే కాబట్టి వాడికున్న ఒకటి జాబ్ చేయాలా, లేకపోతే ఉన్న ఛానల్ని అమ్ముకోవాలా. అట్లా వాడు ఛానల్ అమ్ముకొని ఆ డబ్బులు పెట్టడం జరిగింది కావచ్చు, నాకు తెలుసు అంతే. ఎందుకంటే ఇది ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్ సంబంధించి మీతో ఎప్పుడు షేర్ చేసుకునే ప్రయత్నం చేయలేదు? ఎప్పుడు షేర్ చేసుకోలేదు. నాకు చెప్పిన మాట, దిలీప్ మన ఛానల్ ఉంది, అది అమ్మేయాలి, కొంచెం నాకు అర్జెన్సీ ఉన్నది, నా వల్ల కావట్లేదు అని చెప్పింది తప్ప మీతో ఏం చెప్పలేదు. ఈ ర్యాపిడో కొట్టుకుంటున్నాడు అనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది అనుకోవచ్చు? అది మా దగ్గర నుంచి పోయిన 4-5 months కి తెలిసింది, నాకు తెలిసి నేను అడిగినప్పుడు చెప్పాను, అవును దిలీప్ నేను ర్యాపిడో కొడుతున్నాను. అంటే ఈ మధ్య కాలంలో రాజు వీడియోలు రిలీజ్ అయిన తర్వాత కొన్ని వీడియోలు, మీరు పాట పాడిన వీడియో కింద కొన్ని కామెంట్స్ వచ్చినాయి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఇంటెన్షన్ తో నేను అడగట్లేదు, అంటే నెక్స్ట్ దిలీప్ దేవగానే నెక్స్ట్ ఈ పరిస్థితికి వచ్చేది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా మీరు? అన్న ఒకటి నేను చెప్తున్నా, క్లియర్ చెప్తున్నాను, ఇప్పుడు గడ్డం రాజు ఇన్స్టాగ్రామ్ లో కొన్ని 100 వీడియోస్ ఉన్నాయి, లవ్ ఫెయిల్యూర్ డైలాగ్స్ ఉన్నాయి, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఉన్నాయి. అట్లానే మేము సచ్చే విధంగా కాదు, మేము ఏదో రకంగా ఇందులో బతకట్లేదు. ఇప్పుడు మేము ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లవ్ ఫెయిల్యూర్ డైలాగ్ పెడితే దానికి మేము ఏదో చేస్తున్నట్టు కాదు, అవన్నీ ఏం లేదన్న. ఇప్పుడు నిజంగా రాజుగారి విషయంలో జరిగింది నిజంగా వాస్తవం. ఎందుకంటే వాడు ఏదో సెల్ఫీ వీడియో అప్లోడ్ చేసి వాడు చావలేదు,
వాడు ఫోన్లో ఉన్నది వీడియో. సో ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న ఎవరైనా కూడా లవ్ ఫిల్ డైలాగ్స్ కొట్టో, లవ్ ఫిల్ సాంగ్స్ చేసో ఇట్లా పైకి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు శ్రవణ్ ఉన్నాడు, శ్రవణ్ నేను కానీ ఇప్పుడు నేను కొత్తగా ఒక వీడియో పెట్టడం కాదన్న, నా ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేయండి 100 వీడియోలు అవే ఉంటాయి, ఏడ్చుకుంటూ పెట్టిన వీడియోస్ చెప్తున్నారు. కాబట్టి మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు, అది పాత వీడియో. ఆ వీడియో చేసినప్పుడు నేను దగ్గర ఉన్నానా ఏదో మొత్తం మీద నేను చూసిన వీడియో ఒక 6 months బ్యాక్ 1 year బ్యాక్ చేసిన వీడియో. మొన్న రీసెంట్ గా ఎందుకు అప్లోడ్ చేయాల్సి వచ్చింది అన్న వీడియో? అన్న ఒకటి, నేను నా ఇన్స్టాగ్రామ్ పైకి వచ్చిన విధమే లవ్ ఫిల్ డైలాగ్స్. నేను అవి చేయడం వల్లనే నాకు ఇవాళ 180 చేంజ్ ఉన్నది. నేను ఏంటంటే మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము, మళ్ళీ సాంగ్స్ మళ్ళీ డైలాగులు చేయాలా, మళ్ళీ వీడియోలు చేయాలా అన్న విధంతో అప్లోడ్ చేసిన. కానీ దాన్ని తీసుకొని కేవలం ఒక వీడియో తీసుకొని అన్ఫాలో అయ్యి వీడియో పెట్టుతున్నారు, వీడియో బ్రేకప్ అయింది సంథింగ్ అని చేశారు అన్న. అంతకు మించి ఏం లేదు. నేను చాలా మంది రిపోర్టర్లకు కూడా ఫోన్ చేసినప్పుడు చెప్పిన విషయం అదే, మేము మీడియాకు దూరంగా ఉంటున్నాము, పర్సనల్ విషయాలు కానీ ఏవి మీరు తీయకండి, మేము ఇబ్బంది పడము అని చెప్పిన విషయాలు తప్ప ఇంకేం లేదు దాంట్లో. దిలీప్ దేవ్ గాను ఎవరికి కనిపించకుండా ఓన్లీ పాటలే కనిపించే సందర్భాలు ఉండేటివి. ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూసినా దిలీప్ దేవ్ గాన్ గారిది ఫోటోలు వేసి మరి వీడియోలు వస్తున్నాయి మీడియాలో. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిప్పు లేకుండానే పొగొస్తుంది అనుకోవచ్చా అన్న? మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను బాగా చేస్తున్నారు, నన్ను బాగా ఫేమస్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీస్సులతో నేను ఇవాళ ట్రెండింగ్ లో కాంట్రవర్సీలలో ఉన్నా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అది నేను చేసింది కాదు, మీరే మమ్మల్ని చేసింది, థ్యాంక్ యూ సో మచ్ మీడియా. ఓకే అన్న, అది పక్కన పెడితే ఫైనల్ గా రాజుకి ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నాను అన్న? ఒకటి, రాజుకి న్యాయం అంటే అన్న, ఇప్పుడు మేము స్టార్టింగ్ లో రాజు చేసుకున్నప్పుడు వ్యక్తిగతంగా అందరికీ వాడికి బాధ ఉన్నది, వాడు చేసుకుంటాం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మాకు ఈ సెల్ఫీ వీడియో కానీ వాయిస్ నోట్ తెలిసినప్పుడు, ఎందుకంటే వాడు పిచ్చోడు కదన్న, చనిపోయేటోడు అయితే ఈ వీడియో చేసి కానీ వాయిస్ నోట్ పంపి కానీ ఆయన చనిపోయేటోడు కాదు, ఖచ్చితంగా వీడియో తీసుకున్నాడు అంటే వాడికి ఏదో ఒక న్యాయం జరగాలి. వాడు ఖచ్చితంగా అనుకునే ఉంటాడు, ఫోన్ లో వీడియో తీసి పెట్టుకున్నప్పుడు కంపల్సరీ నా ఫోన్ చెక్ చేస్తారు, నా వీడియో చూస్తారు, చూసినప్పుడైనా నాకు న్యాయం జరగాలి అని ఖచ్చితంగా అనుకున్నాడు. కాబట్టి మేము కంపల్సరీ యాక్షన్ తీసుకుంటున్నాము. ఏదైతే పిటిషన్ ఇచ్చినామో సార్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఆ సాక్ష్యాధారాలు ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళు ఎట్లాంటి డిసిజన్ తీసుకుంటారో దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం. అండ్ రాజుకు న్యాయం చేయడం. ఓకే అన్న, ఇంకోటి, పోలీస్ వ్యవస్థకి ఇట్లా మాకు న్యాయం చేయకపోతే ధర్నాలు కూడా చేస్తామనే విషయాలు కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. నిజంగా ఇలాంటి డిసిషన్స్ కూడా తీసుకోబోతున్నారన్న ఈ విషయం మీద? అన్న ఖచ్చితంగా అన్న, ధర్నాలని కాదు, ఎందుకంటే అన్న న్యాయం ఏనన్నా న్యాయం జరుగుతుంది అన్న. మా దగ్గర సాక్ష్యాధారాలు గట్టిగా ఉన్నాయి అన్న, ఖచ్చితంగా ప్రభుత్వం అనేది వర్క్ చేస్తుంది. ఒకవేళ అటు ఇటు అయినా కూడా అంటే చేయని ప్రక్షాళన కూడా మేము మా ఆలోచనలు మాకుండా మేము చేసే విధంగా మేము చేస్తాం. ఓకే అన్న, లాస్ట్ అండ్ ఫైనల్ గా రాజు గురించి, అంటే వాళ్ళ వైఫ్ చేసిన దానికి కావచ్చు, మీరు వీడియో చూశారు కదా, అంటే నీకు మగవాళ్ళు సెట్ అవ్వరు అనే విధంగా మాట్లాడండి. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఎందుకంటే ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ మోటివేషన్లు చెప్పే విధంగా కావచ్చు, మీరు ఎందుకంటే కొటేషన్స్ ఎక్కువ చెప్తా ఉంటారు కాబట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న యూత్ గానీ ఇప్పుడు జరిగిన సంఘటన గానీ ఏం చెప్పాలనుకుంటారు ఫైనల్ గా? మెయిన్ గా ఇప్పుడు ఏం జరుగుతుందో అంటన్నా, భార్య భర్తల మధ్యలో కానీ లవర్స్ మధ్యలో కానీ మెయిన్ గా వచ్చేది ఈగోలు, గొడవలు. అందరితో నువ్వు చెప్తే నాకేంటి, నేను చెప్తే నువ్వేనేది. ఎప్పుడైనా ఒక్క ఈగో అనేది ఇద్దరి మధ్యలో స్టార్ట్ అయిందనంటే అది ఎప్పటికీ ఎండు కదన్న, ఖచ్చితంగా అది. సో ఏందనంటే మెయిన్ గా ఇద్దరి మధ్యలో అడ్జస్ట్మెంట్ అన్న, అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్ లేని పక్షాన ఎప్పుడైతే నేను నీతో కలిసి ఉండలేను అన్న పక్షాన మాత్రం ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకోండి, దానికి తొందరపడిన అవసరం లేదు. ఈ రోజు ఏదైతే రాజు చేసిన పని ఉందో అది చాలా తప్పు. అలాంటిది ఎప్పుడు ఎవరు చేసుకోకుండా నేను చెప్తున్నాను. ఎందుకంటే అందరికీ మంచి లైఫ్ ఉన్నది. రాజు చేసిన చాలా పెద్ద తప్పన్నా, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకున్నా, అడ్జస్ట్మెంట్ కాకున్నా, నీకు నాకు పడదన్నప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళు ఉండండి, సంతోషంగా బతకాలి. కానీ చచ్చిపోవడం అనేది చాలా పెద్ద తప్పని నేను అందరికి చెప్తున్నాను. ఓకే, దిలీప్ గారికే రాజు అనే వ్యక్తి దిలీప్కే ఇట్లుండకూడదు, మన లైఫ్ ఇది కాదని మోటివేషన్ చేసే వ్యక్తి ఈరోజు మీ ముందు లేరు. ఏ విధంగా చూడొచ్చు? నాకు చాలా బాధాకరం అన్న. ఎందుకంటే నేను కానీ మా ఇప్పుడు అన్నయ్య అనిల్ కానీ మేము చాలా, ఎందుకంటే చాలా నిరుపేద కుటుంబం అన్న వాళ్ళది, చాలా నిరుపేద కుటుంబము. అక్కడి నుంచి వెళ్ళి మన రాజు వచ్చిండు, కేవలం నా మీద నమ్మకంతో వాళ్ళు నన్ను పంపించారు. ఇవాళ వాడిని కోల్పోవడం చాలా బాధాకరం అన్న. నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు సర్పంచ్ అన్న కానీ, గణేష్ అన్న కానీ, మీ అందరం శ్రీనివాస్ అన్న కానీ ప్రతి ఒక్కరం చాలా బాధపడుతున్నాం అన్న. సో ఎవరికి కూడా ఇలాంటి లాస్ కానీ, నాలాంటి ఫ్రెండ్ కోల్పోవడం కానీ ఎక్కడ ఎవరికి జరగద్దని మనస్ఫూర్తి కోరుతుందో దేవునికి. ఓకే అన్న, మీరు రాజు కోసం ఒక పాట పాడారు, ఒక 2 లైన్లు ఏమైనా పాడగలుగుతారా? అది అప్పుడే స్పాట్ గా రాసిన పాట అది. నేను అదే కారులో వస్తుంటే ఇమీడియట్ గా రాసుకున్నారని తెలిసింది. అవును. పొద్దు పొడిసే సూర్యుడే లక్ష్మమ్మ,
పొద్దు ఊకేయాలలుండడే లచ్చుమమ్మ పొద్దు ఒడిసే సూర్యుడే లచ్చుమమ్మ పొద్దు ఊకేయాలలుండడే లచ్చుమమ్మ పేగు తెంచి పురుడు పోస్తే పేగు తెచ్చి పురుడు పోస్తే నీ గుండె మీదే తన్ని పోతుండే లచ్చుమమ్మ రామ సక్కని రాజయ్యేడే లచ్చుమమ్మ నీ చిన్న కొడుకు ఏడున్నాడే లచ్చుమమ్మ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిద్ధు అన్న, అండ్ నిన్న మాట్లాడడం జరిగింది, మీరు అంటే మీరు కేసు పెట్టడానికి కూడా వచ్చారు, నిన్న చాలా అగ్రెసివ్ గా కూడా కొంచెం మాట్లాడడం జరిగింది అనే విషయాలు కూడా తెలిసినాయి. ఏంటి అసలు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ కార్యక్రమాలు ఏంటి? మాకు న్యాయం జరగాలంటున్నా, ఒకటి శిక్ష పడాలి, ఏం శిక్ష పడాలని మీరు అడుగుతారు కదా. అవును, శిక్ష ఊరి శిక్ష అన్న. ఇప్పుడు ఆమె వల్ల మా అన్న చనిపోయిండు, ఆమె వల్ల మా అన్న చనిపోయిండు. ఇప్పుడు మా అన్న వల్ల ఆమె చనిపోతే మాకు అంటే సాటిస్ఫైడ్, అంటే సావుకు సావు పరిష్కారం జరుగుతుంది అనుకుంటున్నారా? జరుగుతుంది కదా, జరుగుతుంది. ఓకే, సావుకు సావే పరిష్కారం అనుకుంటున్నారా మీరు? అవునన్నా. ఓకే, ఇప్పుడు జైలు పోతే వాళ్ళ కొత్త మొగుడు వస్తారు కదా, మళ్ళా జైలు పోతే వాళ్ళ కొత్త మొగుడు వస్తారు కదా. అంటే ఆల్రెడీ ఒక హస్బెండ్ ఉన్నారా ఆయన? ఉంటే ఉండొచ్చు, అందుకే రాలేదు అన్న ఆడికి. ఉండొచ్చా ఉన్నారా? ఉండొచ్చు. ఓకే, ఉండొచ్చు కాబట్టి రాలేదు ఆడికి, భర్త చచ్చిపోతే రాలేదు ఆడికి. ఓకే, ఏది ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలు రాలేదు, మన అంతకి రాలేదు. ఓకే, అంటే ఇంకో హస్బెండ్ ఉన్నారని చెప్తున్నారా మీరు? అందరూ కూడా అదే అనుకుంటారు కదా అన్న. అందరు అనుకుంటున్నారా, మీరు అనుకుంటున్నారా? నేను కూడా అనుకుంటున్నా. ఓకే, చూసారా ఎప్పుడన్నా? చూడలేదన్న, చూడలేదు. కానీ నిన్న 5 days అన్న, నిన్న 5 days కూడా ఆమె సరే రాలేదు కావచ్చు, ఆమె ఆఫీస్ కూడా ఏందన్న, ఆఫీస్కి పోయిందంట ఆమె.